వారు బుద్ధి లేని వారు రాసి. మరి వినుబుద్ధి నీకుంటే కనుక వింటున్న వాక్యం ఏమైపోతుంది? కాలమును బట్టి చూస్తే అనేక మంది బోధకులుగా విశ్వాసులుగా ఉండవలసిన వారు ఉంటే మరలా ఏదో కొత్తగా వింటున్నట్టు చెప్పిన మాటలు చెప్తూ ఉంటే మరలా నోరావులు చూతలేదా? సిద్ధపాటు అనేసరికి ఆ రెఫరెన్స్ చెప్పకుండానే వాటిని గుర్తొచ్చేయాలి సిద్ధపడిన కన్యకుల గురించి. ఇది కదా మనం నేర్చుకున్నట్టు. సిద్ధపడమని ప్రభు చెప్తున్నాడు. మరొక మాట చదువుకుని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువు. తొందరగా చదువు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునంత నిల్చుండి ఎవడైనా కుల మత భేద తారతమ్యాలు లేదు. వింటున్న నువ్వైనా లేదా ప్రత్యక్షంగా ఉండి నీవైనా పరోక్షంగా శబ్దయంత్రం ద్వారా అది బయటికి వెళ్తలేదు అనుకోండి. ఒకవేళ అలా వింటున్న వారు ఎవరైనా కానీ దేవుని మాట విని లోబడితే కనుక ఇది రాకడ గుర్తులే, ప్రభు సమీపంగా ఉన్నాడు అని ఈ వాక్యము నీ హృదయాన్ని తడుతున్నప్పుడు, హృదయం అనే తలుపు తడుతున్నప్పుడు హృదయంలో ఎన్నో పెట్టుకుంటాం కానీ వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. అందుకనే ప్రభు ఇంకా నేను తడుతున్నాను తలుపు అవుతుందని చెప్తున్నాడు, ఇంకా తడుతున్నానని చెప్తున్నాడు. ఎవడైనా అంటున్నాడు. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొందరే. అందరికీ అవకాశం ఉంటుంది. 10 మందికి అవకాశం ఉంది. 10 మందిని కూడా వద్దనలేదు ప్రభు, కానీ వారు సిద్ధపడలేదు. అందరూ వస్తారు, వినేవారు అందరూ ఉండరు. అందుకనే మీరందరూ అని సంబోధించకుండా ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే కనుక వాళ్ళలోకి నేను వస్తాను, నాతో కలిసి వాడు ఉంటాడు, మేమిద్దరము ఏకమై ఉంటామని ప్రభు చెప్తున్నాడు. తలుపు తీస్తే కనుక నువ్వు ప్రభుని ఆహ్వానించి సిద్ధపడిన వ్యక్తిగా ఉంటావు. ఈ రాకడ గుర్తులు నువ్వు గమనిస్తే కనుక సిద్ధపడిన వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. మరొక మాట చదువుతున్నావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువు. మనకు లభించిన దాన్ని బట్టి ఎలా నడుచుకోవాలంట? క్రమముగా నడుచుకోవాలి. క్రమం కానిది ఏంటి? అక్రమం. క్రమముగా నడుచుకుంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు. అక్రమం చేయవారిని ప్రభు ఏమంటాడు తెలుసా? నా యొద్ద నుండి చెప్పండి. అక్రమం చేయవారులరా నా యొద్ద నుండి తొలగిపోండి. ప్రతిదానికి క్రమం ఉంది. నువ్వు విశ్రాంతి దినాన్ని లేదా పునరుద్ధాన ఆదివారాన్ని ఆచరించట్లేదంటే క్రమంలో లేవు. నువ్వు దేవుడు నీకు గద్దిస్తున్నాడు లోబడంటే లెక్క చేయకుండా ఉంటే ఆ క్రమాన్ని నువ్వు పాటించట్లేదు, వినుబుద్ధి లేదు. అందుకనే ఇంతవరకు ఇప్పటి వరకు జరిగిన మాటలు చదువు మరొకసారి 16వ వచనం. ఎప్పటి వరకు మనము లభించిన దాన్ని, మనం నేర్చుకున్న దాన్ని, మనం విన్న దాన్ని, క్రైస్తవంలో కొనసాగే దాన్ని బట్టి ఎలా నడుచుకోవాలని చెప్తుంది అంటే కనుక క్రమముగా నడుచుకోవాలని. ఇంకా అక్రమంగా చేయకు, ఇంకా అక్రమంగా నడుచుకోకు. ఎందుకంటే దేవుడు నా దరిదాపుల్లోకి నీకు అవకాశం లేదు అంటున్నాడు. చిన్న మాట, బుద్ధి లేని కన్యకులు ఎందుకు చెప్పాను తెలుసా? వారు ఏ తప్పు రాయబడలేదండి, అక్కడ సిద్ధపడలేదు. వారు తీసుకెళ్ళవలసిన నూనె తీసుకోలేదు, అంటే తీసుకోవలసిన బాప్తీసాన్ని నీవు తీసుకోలేదు, మార్చుకోవలసిన మనసును మార్చుకోలేదు. అంటే ఎప్పటి వరకు వింటున్న వాక్యం నీలో ఫలించలేదు. క్రమంగా నడుచుకోవటానికి నీవు దేవుని మార్గంలోనికి రావట్లేదు. క్రమంగా నడుచుకోవాలి అని చెప్తున్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం చదువుతాం. సిద్ధపడక ఆయన చిత్తము చొప్పున జరిగించక ఉండు. ఏం తగులుతాయంట? అనేకమైన దెబ్బలు తగులుతాయి. అంటే ఉపమాన రీతిగా ప్రభు చెప్పాడు. కానీ సిద్ధపడకుండా ఉంటే కనుక అలనాడు తలుపు వేయబడ్డది నీకు నరక ద్వారం తెరిచే ఉంటుంది. అలనాడు వారు విందులోనికి ఆహ్వానించబడలేదు, తలుపు వేయబడిందని రాయబడ్డది. కానీ నీ కోసం సిద్ధపడకపోతే నరక ద్వారం తెరిచే ఉంటుంది. ఎక్కువ దెబ్బలు తగులుతాయి. యుగయుగాలు ఆ నరకయాతన నువ్వు పడుతూనే ఉంటావు, కాలిపోతావు. అందుకనే మోషే అంత భక్తుడు ఏమని చక్కటి మాట చెప్తున్నాడు తెలుసా? ఎబ్రీ పత్రికలోనూ అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే చెప్పండి
కదా, చక్కటి మాట కదా అది. అన్నీ ముందున్నాయంట మోషేకి. రాజనకు ఉంది, రాజదర్బార్లో అవకాశం ఉంది, ఫరో తర్వాత పరిపాలించే అవకాశం ఉంది. ఇన్ని ఉన్నా కానీ అవన్నీ కూడా మంచి అనుకోలేదంట. పౌలు గారు కూడా ఏమనుకున్నారు అంటే కనుక మిగిలినవన్నీ కూడా పెంట అనుకున్నారు. అందుకనే దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోకపోతే ఆ యజమానుడు అనేవాడు వచ్చినప్పుడు ముఖం మీద ఉమ్మేతమే కాకుండా నీకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళిపో, అయ్యే నీకు దెబ్బలు యుగయుగాలు వేతన పడతావు. ఇంకా సువార్త పాఠ్యభాగంలో ఎన్నో విలువైన సంగతులు ఉన్నాయి, కానీ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. పత్రికా పాఠ్యభాగానికి వెళ్తే మనం పత్రికా పాఠ్యభాగాన్ని చూడగలిగితే పత్రికా పాఠ్యభాగంలో కూడా ప్రార్థన అనేది కనపడుతుంది. సువార్త పాఠ్యభాగంలో ప్రభు వారి కోసము ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చెప్పినట్టే పత్రికా పాఠ్యభాగంలో కూడా ఆ ప్రార్థన విషయం గురించి పౌలు గారు ప్రస్తావనలోనికి తీసుకొస్తున్నారు. మంచి గృహంలోంచి వచ్చిన వాడు నువ్వు, నీ తల్లి అయిన యునేక, నీ అవ్వ అయిన లోయలో మంచి విశ్వాసం ఉంది. నీ తండ్రి క్రీస్తు యేసు అంటే నీ తండ్రి దేవుని ఎరిగిన వాడు కాదు, అన్యుడిగా ఉన్నాడు. కానీ నీ తల్లి మీ మామ కూడా మంచి విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు. నేను కూడా నిన్ను బట్టి ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాను అని చెప్తూ చాలా విషయాలు అక్కడ చక్కటి మాటలు చెప్తున్నాడు. చూడండి, మూడో వచనంలో ఎక్కడంతా ఆయన తిమోతిలో ఏముందని చెప్తున్నాడు? నిష్కపటమైన అంటే స్వచ్ఛమైన విశ్వాసం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక మొదట లోయ అనే మీ మామ ఉంది, ఆ మామలోంచి మీ అమ్మకు వచ్చింది, మీ అమ్మలోంచి నీకు వచ్చింది. మరి పరిచర్య చేసే కుటుంబాల్లోంచి వచ్చాం కదా, తల్లిదండ్రులైన వారు లేకపోతే పితరులైన వారు మా అత్తగారు ప్రార్థన చేసేదండి, లేకపోతే మా మామగారు పరిచర్య చేసేవారండి, లేకపోతే మా తండ్రి గారు దేవుని సేవ చేసేవారండి, లేకపోతే మా అమ్మ చాలా విశ్వాసం అండి, ప్రార్థన మానేది కదండి, పాటలు బాగా పాడేదండి, ఆవిడ దేవుని సన్నిధికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేదండి అని పితరుల గురించి చెప్తున్నా తప్ప వారిలో ఉన్న సద్గుణాలు నీలోనికి వచ్చినాయా? ఆ గుణాతిశయాలు ప్రచురం చేయటానికి అవి నీలోనికి పెంపారినయా? ప్రశ్న వేసుకోవాలి కదా. ఒకవేళ అలా లేకపోతే మామగా ఉన్న నీ విశ్వాసాన్ని కుమార్తెగా లేదా కుమారుడిగా ఉన్నవారు నా తల్లిలాగా నా ప్రార్థనా పరురాలాగా ఉండాలి, లేకపోతే నా తండ్రిలాగా నేను దేవునికి మహింకరంగా బ్రతకాలి అని నీ బిడ్డలు అనుకోవాలి. నీ మనవళ్ళు మనవరాల్లో అనుకోవాలి, నీ కొడుకులు అనుకోవాలి, నీ కుమార్తెలు అనుకోవాలి. అందుకే తల్లిదండ్రులుగా మనము అది చేసి చూపించాలి. అందుకే పౌలు గారు చక్కటి మాట చెప్తున్నాడు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము నేను జ్ఞాపకం చేసుకుంటూ నా పితృాచార ప్రకారం ఈ చాలా మాటలు చక్కగా వివరించాలి. ఈ బోలంత సమయం పడుతుంది. పితృాచార ప్రకారం అంటే పితరుల నాటి నుంచి పౌలు గారు చెప్తున్నాడు కదా, పితరుల నాటి నుంచి ప్రార్థన అనే అవకాశం ఉంది. పౌలు గారు అన్యుడేం కాదు, బెన్యామీను గోత్రికుడు. అందుకని ఆ మాట ఉచ్చరిస్తున్నాడు. పితృాచార్య ప్రకారం అంటే కనుక ప్రార్థించేవాడే, ధర్మశాస్త్రం గురించి వారి తల్లిదండ్రులు వారు తెలిసిన వారే, కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి ముందుకెళ్ళిపోవాలనుకున్నాడు. అందుకని ఆ మాట సంబోధిస్తున్నాడు, మా పితృాచార ప్రకారంగా నేను నీ కోసము ప్రార్థన చేస్తున్నాను అని. పితృాచారమైన ప్రకారంగా నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ యందు సహా వహించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన ఏంటంట? హస్త నిక్షేపణ అంటే ఏంటి? మరి అంటే దాటుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎప్పుడు తెలుస్తాయి అర్థాలు? హస్త నిక్షేపణ అంటే చెయ్యి వేసి ప్రార్థన చేయడం. నేను ఎలాగైతే నిన్ను చెయ్యి వేసి ప్రార్థన చేస్తానో, హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన నా హస్త నిక్షేపణ వలన
నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వరింప చేయవలని నీకు జ్ఞాపకం చేయించున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడైతే నిన్ను ప్రార్థన చేసి అభిషేకించానో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో వర్ధిల్లాలని నీకు తెలియజేశానో, ఎప్పుడైతే ప్రార్థన చేసి సంఘం గురించి నీకు వివరించానో, అది నీలో ఇంకా ప్రజ్వరిల్లాలి. తిమోతితో పౌలు చెప్తున్న మాటలు, ప్రార్థన చెప్తున్న మాటలు. మరి నీ నా జీవితంలో అటువంటి ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? తిమోతి అయితే తల్లిలోంచి తనలోనికి వచ్చిన విశ్వాసాన్ని సేవకుని ఎదుట కనపరుస్తున్నప్పుడు సేవకుడు దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఇంకా నువ్వు వర్ధిల్లాలి నా ప్రియకుమారుడు అని తిమోతితో చెప్తున్నాడు. కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. చదవండి 3వ వచనం కాడి నుంచి 14వ వచనం వరకు మనం చదివాం కనుక ఈ 5వ వచనం వరకు కూడా వివరించుకున్నాం. 16వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో చదివితే తిమోతి తండ్రి గురించి రాయబడుతుంది. తిమోతి తండ్రి ప్రార్థనాపరుడు కాదు, దేవుని ఎరిగిన వాడు కాదు, అన్యుడై ఉన్నాడు. చదవండి ఆ మాట. ఎవరంట? ఎవరి గురించి చెప్తున్నాడు? తల్లి విశ్వసించిన యూదురాలు, కానీ తండ్రి అంటే అన్యుడు, దేవుణ్ణి ఎరగినవాడు. అయినా కానీ ఈరోజు నువ్వు గమనించి ఎందుకు ఈ మాట ఎలా చెప్తున్నానంటే కనుక తల్లి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. బిడ్డల గురించి తల్లికి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? రేయి మొదటి జామున లేదమ్మా, రేయి మొదటి జామున ప్రార్థన చేయి. రేయి మొదటి జామున అంటే ఏంటి? తెల్లరగట్లు కాదు. యూదుల లెక్క ప్రకారంగా తెల్లరగట్ల. చాలామందికి తెలియక రేయి మొదటి జాము అంటే తెల్లరగట్లు ఉండవు. అది వేకువ జాము. తెల్లరగట్టలు చేసేది వేకువ జాము. రేయి మొదటి జాము అంటే యూదుల ప్రకారంగా సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు. ఒక రోజుకి 24 గంటలు అయితే 24 గంటలకి 8 జాములు. జాముకు వచ్చి 3 గంటలు. రాత్రి 4 జాములు, పగలు 4 జాములు. అంటే 6 గంటల నుంచి 9 లోపు నీ ఇంట్లో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి, కుటుంబారాధన. అప్పుడే చెప్తున్నాడు, నీళ్లు కుమ్మరించినట్లు నీ పిల్లల కోసం, నీ పసిపిల్లల ప్రాణం కోసం ప్రార్థన చేయి అని చెప్తున్నాడు. అంటే తల్లిగా నువ్వు చేయవలసిన ప్రార్థన. ఒకవేళ భర్త అనేవాడు లేదా బయటికి వెళ్ళొచ్చు, ఏదో పని మీద లేటుగా రావచ్చు, 6 గంటల నుంచి 9 గంటల వరకు దేవుని సమయం నీకు జరిగినప్పుడు కనీసం 1 గంట అయినా, 3 గంటల జామంతా కూడా దేవుని ఆరాధించలేకపోయినా, నీ 7ంటికి నీ పనులు అయిపోతే లేకపోతే 8ంటికి నీ పనులు అయిపోతే ఆ 1 గంట అయినా దేవునితో పిల్లలన్నింటికి నీ ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం రావాలి. అలా వచ్చిన నాడు నువ్వు చేసే ప్రార్థన నీ కుమార్తెలోనికి, నీ కుమారుల్లోనికి, నీ కుమారుల్లోనికి వెళ్తుంది. ఆ విశ్వాసం అందరిలోనికి పెంపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, తండ్రి గ్రీసు దేశస్థుడు, ఒకవేళ దేవుణ్ణి ఎరగనివాడు, కానీ తల్లి ఎలా ఉందట? తల్లిలో కలిగిన విశ్వాసం ప్రార్థించే అనుభవం కలిగిందిగా ఉంది. ప్రతి శుక్రవారం కూడా ఒక్కొక్క స్త్రీ గురించి చిన్న విలువైన సంగతులు నేర్చుకుంటూ ఉంటున్నాం. మరి అలాంటి సద్గుణాలు మనం కలిగి ఉంటున్నామా లేదా అని ఆలోచన చేసుకోవాలి. చదవండి మరొక మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కానీ చదవండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలన్నీ? తిమోతితో. అంటే మొట్టమొదటిగా విశ్వాసం గురించి, తిమోతిలో ఉన్న విశ్వాసం గురించి గుర్తు చేస్తూ అది ఇంకా ప్రచురెళ్ళాలని చెప్పాడు. అయితే నీ లోయలో, మామలో లేదా తల్లిలో నీలో ఉన్న విశ్వాసం ప్రచురిల్లితే నీ సంఘంలో ఉంటుంది, లేకపోతే నీ పిల్లలకే ఉంటుంది అని చెప్పాడు. రెండవదిగా నేను ప్రార్థన చేస్తున్నాను నీ కోసమని చెప్పాడు. అయితే మూడవదిగా ఏం చెప్తున్నాడు అంటే, తిమోతికి పోరాటం ఉంది, మన ఎదుట పోరాటం ఉంది, మనందున్న పోరాటంలో పరుగు బంధం అనే పోరాటం ఉంది, ఈ జీవితం అనే ప్రయాణం అనే పోరాటం ఉంది.
గమ్యం అనే పరలోకం ఉంది. జట్టి అయిన వాడు లేదా దేవుని కోసం నిలబడిన వాడు పోరాటంలో యోధుడిగా ఉండాలి. ఇదిగో నన్ను చూడు, నేరం చేయలేదు, అయిన సంఖ్యలతో బంధింపబడ్డాను. ఎందుకు ఈ సంఖ్యలు అంటే కనుక క్రీస్తు సువార్త నిమిత్తము సంఖ్యలతో బంధింపబడ్డాను. కానీ క్రీస్తులో నేను ఎలా ఉన్నాను తెలుసా? ఇప్పుడు ప్రభు తీసుకుంటే ఆ కిరీటాన్ని పొందే లేదా సింహాసనాన్ని పొందే వ్యక్తిగా నేను ఉన్నాను. ఆ ప్రియకుమారుడైన తిమోతి, విశ్వాసం మాత్రమే కాదు, ఆ విశ్వాసం ప్రజ్వరిల్లాలి. నీ కోసం నేను ప్రార్థన చేసి, ఎప్పుడైతే నేను అక్షనిక్షేపణ చేసి ప్రార్థన చేశానో ఆ కృపావరం నీలో వర్ధిల్లింది, నువ్వు కూడా అలాగే ఉండాలి అని చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, ముందున్న జీవితంలో పోరాటం ఉంది అంటున్నాడు. మనల్ని కూడా ప్రభు చెప్తున్నాడు కదా, వాక్యం చెప్తుంది కదా, పేతురు పత్రికలో చెప్తున్నాడు కదా, మనం పోరాడున్నది శరీరంతో కాదు. ఎవరితోటంతా? దురాత్మల సమూహంతోనూ ప్రస్తుత అంధకార శక్తులతోనూ పోరాడుతున్నామని వాక్యం చెప్తుంది. అంటే నీవు నేను కూడా పోరాటంలోనే ఉన్నాం. పోరాటంలో ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది. అపవాది నీకు సీరియల్ అని తెరేస్తుంది. ఆ పోరాటంలో ఓడిపోయి దాని మీద నువ్వు కూర్చుని ఉండిపోతావు. సీరియల్తో నిన్ను బంధించేస్తాడు, సీరియల్తో నిన్ను విశ్వాసంలో ఓడించేస్తాడు. సినిమాలు వెల చూపిస్తుంది. మా ఫేవరెట్ హీరో లేదంటే నేను ఆరాధించే హీరో, వాడి కోసం నువ్వు క్రైస్తవ్యాన్ని మర్చిపోతావు. ఫ్లెక్సీలు కట్టేసుకుంటావు, బట్టలు చింపేసుకుంటావు. అవసరమైతే ఇంట్లోకి ఏమి తేవో నిన్నే ఒకరు పోషించాలి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? పాలాభిషేకం ఆ పోస్టర్కే చేసేస్తారు. అంటే నువ్వేమైపోయావంటే ఒక వ్యక్తి కోసం వాడు తీసిన ఆ నటనను చూసి నువ్వు ఈ పోరాటంలో ఓడిపోయావు, క్రైస్తవ్యాన్ని అవమానపరిచావు. పోరాటం లేదనుకుంటున్నావా? అంటే కత్తి పట్టుకి నీ కత్తి చూసి ఎదుటి ఎనిమి అనేవాడు కనపడితే వాడితో చేసేదే యుద్ధమే కాదు పోరాటం. నీకు తెలియకుండా నాకు తెలియకుండా ఇచ్చి మనం పోరాటంలో ఉన్నాం. ఆ పోరాటంలో అపవాది పంపించిన దురాత్మల సమూహము ఏదో ఒకటి నిన్ను ఎర చూపించి ఏదో రకంగా నిన్ను పడద్రోయాలని ఆడు పోరాటం చేస్తున్నాడు. ఆడి చేతిలో ఏదో రకంగా నువ్వు ఓడిపోతూనే వస్తున్నావు. ముందున్న జీవితంలో పోరాటం ఉంది. ఆ పోరాటంలో ఓడిపోవద్దని మెలకువలు చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి. మరొక మాట చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుతాం తొందరగా. అందరూ తమ సొంత కార్యములను చూసుకొంచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. సొంత కార్యాలను చూసుకుంటున్నారండి, సొంత కార్యాలు చూసుకుంటున్నారు. చాలా పర్యాలు కదా, చాలా పర్యాలు. ఒకవేళ బాధ అనిపించినా కోపం వచ్చినా పర్లేదు, కానీ మీటింగ్లు పెడతాం, మన ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాం, ఇక్కడ చాలా పని ఉంటుంది కదా అని ప్రతి ఒక్కరూ నేను మీటింగ్లకు వచ్చి దేవుని పనిలో పరిచయం చేశానని అనుకున్నారా? అనుకోరు. ఇంట్లో పనులు చూసుకుంటారు. సంఘ పెద్దలు అలా చేయలేదు ఇలా చేయలేదని చెప్పేసి ఒక బుక్ రెడీ చేసుకుంటారు. మరి ఆ లోటు వచ్చింది, ఈ లోటు వచ్చింది, నీకు అవగాహన వచ్చింది ఆ లోటు గురించి, నువ్వు వచ్చి చెయ్యి. సొంత కార్యాలు చూసుకుంటున్నావు కదా, దేవుడి పని చూసుకుంటలేదు కదా. మరి ఆదివారం వస్తుంది, జీతం ఇచ్చేమన్నా మనం ఏమన్నా ఇది కడిగే వాళ్ళని ఏమన్నా నిర్ణయించామా? నిర్ణయించలేదు. వారు దేవుని ప్రేమను బట్టి మందిరాన్ని శుభ్రపరచాలన్న ఆలోచనతో వస్తున్నారు. మరి నీకు అవకాశం ఉంది కదా, నువ్వు వచ్చి చేస్తే కాదంటారా? మరి ఇంటిగా నువ్వు శుభ్రం చేసుకుంటలేదా? అవసరమైతే నువ్వేం చేస్తావు తెలుసా? తినేసిన బబ్బులు గమ్లా అంటించేసి వెళ్ళిపోతావు. ఎక్కడ సినిమా థియేటర్కి వెళ్ళి వచ్చినట్టు పిల్లలకి ఏం నేర్పుతున్నావు తెలుసా? నువ్వు ఈ 10 రూపాయలు సందాకు ఉంచుకో, ఈ 10 రూపాయలు 2 కురుకురే ప్యాకెట్లు కొని తెచ్చుకో, మందిరాన్ని పాడు చేసే, మందిరాన్ని శుభ్రం లేకుండా చేసే. తర్వాత పెద్దలు తుడుచుకుంటారులే, లేకపోతే ఎవరికలు తుడుస్తారులే. మరి కనీసం నీకు పట్టదు, నా పిల్లలే కదా పాడు చేశారని బాధ అనిపిస్తుందా? ఇవన్నీ చేయకూడదు. మరి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నా ఆవరణం కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్తుంది. అలాంటి మందిరం పాడు చేసేస్తే నువ్వు సొంత కార్యాలు చూసుకోవద్దు. అందుకు కాదు దేవుడు నిన్ను క్రైస్తవ్యంలో కొనసాగించేస్తుంది. అందుకు కాదు దేవుడు ఈ మాటలు నీకు వినిపించేది. దేవుని పనులు చూస్తున్నాడు. మరొకసారి చదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను దేవుని కార్యాలు ఏం చేస్తున్నావు ఒకసారి నీకు నువ్వుగా పరిశీలన చేసుకో. దేవుని కోసం నేను ఇచ్చేసానని చెప్పి ఎప్పుడన్నా
నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, దేవుడి కోసం నీ పని చేసే నీ వారంలో ఏమీ లేదు. దినదినము దేవుని కోసం మనము పని చేయవలసిన వారిగా ఉంటుండగా వారం అంతా చూసుకున్న దేవుని కోసం మనం ఏమి చేయనట్టే ఉండిపోతున్నాం. సొంత కార్యాలు కాదు, దేవుని పని చేసేవారిగా ఉండాలి, దేవుని కార్యాలు చూసేవారిగా ఉండాలని పౌలు గారు తిమోతితో కాదు, ఆత్మదేవుడు మనతో కూడా చెప్తున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. చదవండి మరొక మాట, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. చదవాలి తొందరగా. అమ్మ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అదేనా చదవండి, ఇప్పుడు తెలుస్తుంది. ఏం చెప్తున్నాడు? నిరాకరించొద్దు అంటున్నాడు. నిరాకరించొద్దు అంటున్నాడు. ఇప్పుడు లోకల్ విఆర్ఓ గారు వచ్చి పైన గొట్టాలు తీసేయండి అంటే మనం నిరాకరించామా? నిరాకరించలేదు. అధికారులకు ఏం చేస్తాం? మనం లోబడతాం. మనందరికైనా అధికారి ప్రభు ఉన్నాడు కదా, మనందరిపైన అధికారి ప్రభు కదా. మరి ప్రభు మాట చెప్పినప్పుడు ఎందుకు నిరాకరిస్తున్నాం? సొంత కార్యాలు చూసుకోవద్దు అంటుంటే, దేవుని పని చేయమంటూ ఉంటే, లేకపోతే నువ్వు ఇలా బ్రతుకు అంటూ ఉంటే, మన వాక్యానికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే నిరాకరించినట్టే కదా. అంటే బాహ్యంగా కనపడే అధికారం వస్తే కనుక భయపడతావో, అందరికీ అధికారైన అతనికి అధికారైన ప్రభు ఆత్మరూపిగా నీకు బోధిస్తే పట్టనట్టు ఉంటావు. లోబడే మనసు కలిగిన వారుగా ఉండాలని, లోబడే మనసు కలిగిన వారుగా, దేవుని పని చేసేవారుగా, సొంత కార్యాలు చేసుకునేవారుగా కాకుండా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలోనే, తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. చదివిన మాటల్లో, దేవుని ఎదుట యోగ్యముగాను సిగ్గుపడనక్కర్లేని, తుడిస్తే నీవేమి తక్కువ కాదు, కడిగితే నీకేమీ తక్కువ కాదు. వాళ్ళని పని చేస్తే సిగ్గుపడతాం అనుకుంటున్నావా? నీకు తెలుసా, హెబ్రోను సంఘాల్లో, లేకపోతే వస్తున్న మినిస్ట్రీలో, పెద్ద పెద్ద సంఘాల్లో, ఇండిపెండెంట్ సంఘాల్లో పరిస్థితున్న సాక్ష్యం ఏంటి తెలుసా? కలెక్టర్ గారు వెళ్ళి బాత్రూమ్లు క్లీన్ చేస్తాడండి. కలెక్టర్ గారు వెళ్ళి ఏం చేస్తాడు? బాత్రూమ్ క్లీన్ చేస్తాడు. పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి నీలాంటి నాలాంటి వాళ్ళు తినేస్తామంటే ఆ ఇస్తర్లన్నీ ఎత్తుతారు. వారు మంచి కేటగిరీలో ఉన్నవారు. ఎందుకు చేస్తారు తెలుసా? మేము చేసేది దేవుని పని, దానికోసం సిగ్గుపట్టలేదు. ఇంకా నువ్వు చెప్పాలంటే క్రైస్తవుడు అని చెప్పుకుంటా కొన్ని ఇంగ్లీష్ సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. లేకపోతే వాళ్ళ ఎదురుగా ఒకవేళ నీ దేవుని మాట్లాడడం నీకు ఇష్టమే, ఎప్పుడైనా మొబైల్లో తీసుకుని అలా పెట్టుకుంటావు, వింటూ ఉంటావు, వేరే వ్యక్తి ఏదైనా వచ్చేసరికి ఆడినేది ఏమవుతుంది? ఆపేస్తాను. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిన్ను ప్రకటించమని దేవుడు చెప్తూ ఉంటే నువ్వు వినేది కూడా అవతల కోసం ఆపేసుకుంటావు ఎందుకు? అలాంటి వారు లేరా అంటే ఉన్నారు. అలా సిగ్గుపడద్దు నువ్వు ఎప్పుడు కూడా వాక్యం ద్వారా ప్రభు చెప్తున్నాడు. సత్యవాక్యం చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి. సత్యవాక్యాన్ని చేతపట్టుకుని నువ్వు వెలుగుగా ఉండాలి. వెలుగు సంబంధిగా నువ్వు అనేక మందికి మాదిరిగా ఉండాలి. అంతేగాని సిగ్గుపడిపోతే, దేవుని గురించి సిగ్గుపడితే కనుక దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. మనుషులందరూ ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటానంటున్నాడు ప్రభు. మరి నువ్వు మనుషులు ఎదురు సిగ్గుపడిపోతే? సీక్రెట్ భక్తి ఏంటి? క్రైస్తవ్యం అంటే మూలం ఉండేది కాదు, వెలుగు అంటే ప్రకాశించేది. అందుకే కొండ మీద ఉండే పట్టణం గురించి చెప్తున్నాడు. దీపమని నీవు దీపస్తంభం మీద ఉండాలి, అందరికీ వెలిగించేలా ఉండాలి. క్రైస్తవ్యం ప్రజ్వరిల్ల చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని గురించి నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా ప్రకటించే వ్యక్తిగా నీవు ఉండాలి. అలా కాకుండా దేవుని విషయంలో సిగ్గుపడతావా? అలా ఎప్పుడు కూడా సిగ్గుపడే వ్యక్తిగా ఉండకూడదు అని
పౌలు గారు చెప్తున్నాడు. పిలిపిలి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కంటే చదవండి. ప్రార్థన గురించి ఒక మాట చెప్తాడు. చూచి యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కోసం నువ్వు చేసుకున్నావు. అందుకే నేను చాలామందిని ప్రార్థన చేసుకుంటున్నావా, ప్రార్థన చేస్తున్నావా అని అడుగుతాను. నేను చేసుకుంటున్నామనే చెప్తాడు. దానికి దీనికి తేడా ఏంటండి? చేస్తున్నావా అంటే అందరి కోసం చేస్తున్నాడు, అంటే ఆ ప్రార్థనలో అందరూ ఉంటారు. చేసుకుంటున్నామంటే వ్యక్తిగతంగా చేసుకుంటామని. ప్రార్థన చేసుకుంటున్నాను, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నాకు అది ఇది అని మన కోసం చేసుకుంటాం. అది చేయటం అంటే అందరూ ఉంటారు ఆ ప్రార్థన. అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా అందరి కోసం ప్రార్థన చేయాలి. ఆ భారం మనకుంది, ఆ భారం మనకే ఉంది. అందరి కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనము ఉండాలి. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకా పాత నిబంధన పాఠ్యభాగంలో, సువార్త పాఠ్యభాగంలో మనం చూసాము, బుద్ధి కలిగిన వారిగా, సిద్ధపడేవారిగా ఉండాలి. అలాగే తిమోతితో పౌలు గారు చెప్తూ ప్రార్థన చేస్తున్నాను, ఎలా ఉండాలో, నీ విశ్వాసం ఎలా ఉండాలో, నువ్వు బెదరకూడదు, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇక పాత నిబంధన పాఠ్యభాగంలో దినవృత్తాంతంలో 29వ అధ్యాయము మొదటి నుంచి కూడా చివరి వరకు చదువుకుంటే, మనం చదివింది 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివాం. 3 వచనాల్లో ఉన్న ప్రార్థన లేదా దేవుణ్ణి ఆరాధించి స్తుతించే విధానం కనబడుతుంది. మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటే దావీదు దేవుని కోసం ఎంత సమకూర్చాడో, ఎంత వెండినిచ్చాడో, ఎంత బంగారాన్ని ఇచ్చాడో, దేవుని మందిర నిర్మాణం కోసమో ఎంత వెచ్చించాడో, ఆ వెచ్చించిన దాన్ని చూసి అధికారులైన వారు ఎంత ప్రేరేపించబడి ఎంతెంత ఇచ్చారో ఆ విషయాలన్నీ అక్కడ ఉంటాయి. దేవుని మందిర నిర్మాణం కోసం మనమేం చేస్తాం తెలుసా? పొట్టిగాడు చలమని నోటు తీసుకొచ్చి సీక్రెట్గా దాంట్లో వేసాడు. శాపం తెచ్చుకుంటాం. చిరిగిపోయింది తెచ్చేసి, పనికిరాని తెచ్చేసి దాంట్లో వేసేస్తే దేవుడు కదా చూసేది. అనేక మంది కానుకలు వేస్తూ ఉంటే కానుకలు పెట్టి దగ్గర అందరూ అయిపోయిన తర్వాత అందరికంటే ఈ పేదవదరాలు ఎక్కువ వేసింది అన్నాడు ప్రభు. అంటే చూసాడా చూడలేదా? చూశాడు కాబట్టిగా చెప్పాడు. అంటే కానుకలు వేసినప్పుడు కూడా ప్రభువు చూస్తాడు. దావీదు అదే కుటుంబ పరంగా నాకు ఈ స్థితిని ఇస్తాక నేను ఏ పాటు పడినని హెచ్చించుకుంటూ, నాకు హెచ్చించిన జీవితాన్ని బట్టి దేవుని ఎదుట తగ్గించుకుంటూ, ఆ తగ్గింపు కలిగి నేను ఎంత ఇచ్చినా తక్కువ అంటాడు. ఆ వచనం ఒకసారి చదవండి. 10వ వచనం కానీ చదవండి. ముందుకు వెళ్ళి ముగించేసుకుందాం. మీరు బాగా చూస్తే, బాగా చదువుకుంటూ చూస్తే అందులో ప్రార్థనతో పాటు దేవుడిని ఎంతగా స్తుతిస్తున్నాడో, ఎంతగా ఆరాధిస్తున్నాడో ఆ పలుకులు బాగా ఉంటాయి. ఎలాగ దేవుడిని గణపరుస్తున్నాడు చదవండి. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ సంపద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాం. పైన చదువుకుంటే మణుగులు వెండిని, బంగారాన్ని ఇచ్చాడు. కొంత అంటున్నాడు. నా జనులేంటి, నేనేంటి, ఎంతటి వారు అంటే రాజుగా ఉండి ఎంత తగ్గింపును చూపిస్తున్నాడు. మరి నువ్వు ఎందుకు తగ్గించుకోవు? దేవుని సన్నిధిలో కూడా నువ్వు తగ్గించుకోవా? దావీదు అంతగా తగ్గించుకుంటున్నాడు కదా. అందుకని ఆ కుటుంబము తెచ్చిపడుతుంది. కొంత చేసిన తప్పును బట్టి పిల్లల విషయంలో కొంత నష్టం చూశాడు. అదంతా నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ నష్టం చూశాడు. కానీ దేవుని దగ్గర హృదయానుసరుడనే సాక్ష్యాన్ని పొందాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన స్తుతించే విధానాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఆయన ఆరాధించే విధానాన్ని మెచ్చుకున్నాడు. ఆయన నాట్యము దేవునికే ఇష్టమైంది.
చాలామంది నాట్యాలు చేస్తున్నారు, షర్ట్లు ఇప్పేస్తున్నారు. దేవుని పాటలకే వీడికి అసలు ఏం తెలియదు. మళ్ళీ దావీదు వల్ల నాట్యం చేయలేదా, దావీదు చేయలేదా అన్నాడు. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? 15వ వచనం చదవండి, ముగించేసుకుంది వాక్యం. 15వ వచనం చదవండి. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులను పరదేశులనై ఉన్నాము. మా భూ నివాస కాలము నేడ అంత స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. ఏం చెప్తున్నాడు? 15వ వచనంలో చివరిగా వాక్యంలో గ్రహించవలసింది ఏంటో తెలుసా? మనం పరదేశులమై ఉన్నామని గ్రహించాలి. ఎవడు స్థిరంగా ఉన్నవాడు లేడు. పుట్టినవాడు గిట్టగా తప్పదు, అందరూ వెళ్ళిపోయే నువ్వు సిద్ధపడకపోతే నీకు స్వర్గం ఉందని లేకపోతే పరలోకం ఉందని చెప్తున్న దేవుడు, అక్కడ యుగయుగాలు జీవిస్తామని చెప్పిన దేవుడు నరకం కూడా ఉంది, యాతన పడిపోతావు, అక్కడ ఎంతకాలమని లేదు, ఇక్కడైతే ఇంతకాలం బ్రతికి చచ్చిపోతాడని ఉంది. అక్కడ ముగింపు అనేది లేదు, యుగయుగాలు వేతన పడాలి. అందుకనే సిద్ధపడాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి, అక్కడ మాట ఉంటుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. నీకు తెలియట్లేదు. భక్తుల్ని, వారి చరిత్రల్ని పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించి చూస్తే కనుక, ముందు పెట్టుకుంటే కనుక అంత గొప్పవారుగా, శ్రీమంతులుగా, స్థితిమంతులుగా, ఆస్తి ఐశ్వర్యము పేరు ప్రఖ్యాతలు కలిగిన వారుగా ఉన్నా కానీ వారు మరణ దినాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకున్నారు. జీవితం అనేది యాత్ర అని వారు ఎప్పుడు చెప్తూ ఉన్నారు. అలాంటి వారు భూమి మీద ఎప్పుడు సజీవులుగా ఉన్నవారు లేరని వారు గ్రహింపగలిగిన వారుగా ఉన్నారు. రాత్రి పడుకుంటే రేపు లెగుస్తామో లేదో గ్యారంటీ లేని జీవితాన్ని కలిగి ఉన్న నీవు ఇంకా సిద్ధపడకుండా ఉంటే, వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనము నిన్నటి వారమే కానీ రేపు మనకు ఉందో లేదో తెలియదు. నేడని దినము, నేడని సమయం ఉండగానే రక్షణ పొందుకోవాలంట. నీ ఇల్లును సిద్ధపరచుకోవాలంట. ఈ పునరుద్ధాన ఆదివారంలో, త్రిత్వం తర్వాత 9వ ఆదివారంలో ఇచ్చిన 3 పాఠాల్లోంచి గృహ నిర్వాహకత్వం గురించి దేవుడు చెప్తున్నాడు. అలాగే శిష్యులు సిద్ధపడటం కోసం ప్రార్థన గురించి ప్రభు చెప్తున్నాడు. అలాగే చదివిన పత్రిక పాఠ్యభాగంలో పౌలు గారు నేను ఎల్లప్పుడూ నీ కోసం ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. విశ్వాసం గురించి మెలకువలు చెప్తున్నాడు. ఇక చదివిన పాత నిబంధన పాఠ్యభాగము దినవృత్తాంతం 1వ గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం 13వ వచనాల్లో ఈ 3 వచనాల్లో దావీదు చేస్తున్న స్తుతి ఆరాధన ప్రార్థన మనకు కనబడుతుంది. ఈ విషయాలు గ్రహిస్తున్న మనము ప్రార్థనలోనే ఉన్నామా, విశ్వాసంలోనే ఉన్నామా, ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారే ఉన్నామా లేదా పరిశీలన చేసుకుని, అలా ఉంటే కనుక నీవు మనందరము ధన్యులము. అలా లేకపోతే కనుక మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకుందాం, మన ప్రార్థనా జీవితాన్ని మనమే పరీక్షించుకుందాం, మనము దేవుని స్తుతించి ఆరాధించే విధానాన్ని మనమే పరీక్షించుకుందాం. ఎంతవరకు లేకపోతే ఇక ముందు నుంచి దేవుడు ఆయుష్ ఇస్తే కనుక, ఆరోగ్యం ఇస్తే కనుక, ఇదిగో నేను ఇక్కడి నుంచి నేటి నుంచే నీ కోసం, నువ్వు సిద్ధపరిచిన రాజ్యం కోసం సిద్ధపడిపోతున్నాను ప్రభువా. బుద్ధి లేని వారే కాకుండా ఇదిగో బుద్ధి కలిగిన వారు, బలా నమ్మకమైన వారు ఎవరినైతే నువ్వు పొగుడుతున్నావో వారికి నేను కూడా ఉంటాను. అలా ఉండటానికి నన్ను పడద్రోసే శత్రువు నుంచి, నన్ను కింద పడగొట్టే అపవాది నుంచి తప్పించి నేటి నుంచి నా చేయి పట్టి మంచి సమరయ స్నేహితుడిగా నాతో ఉండి నడిపించండి అయ్యా అని ప్రభుకి ప్రార్థన చేసుకోగలిగితే, ప్రభుని అడగగలిగితే కనుక ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒక అడుగు ముందుకేస్తే ప్రభు 100 అడుగులు మన కోసం వేస్తాడంట. 99 అడుగులు మన కోసం వేస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఇంట్లోకి రాలేదు, డోర్ దగ్గర గేట్ దగ్గరికి వచ్చాడట. మనసు మారి గేట్ దగ్గరికి వచ్చేటికే ఆ పైన ఉన్న తండ్రి, ఆ డాబా మీద ఉన్న తండ్రి పరుగు దిగి ఆ గేట్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. అలాగే నీవు నేను కూడా ఈరోజు నుంచి దేవునికి విరోధమైనది ఏది ఉన్నా కానీ దాన్ని తొలగించుకోవటానికి, ఆయనకి ఇష్టమైనది ఏదైనా ఉంటే చేయటానికి, మనం తగ్గించుకోవటానికి సిద్ధపడితే కనుక దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మనందరిని బట్టి ఆనందిస్తాడు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశ్రయించును గాక.
సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ తలంపులకు, మీ ఆలోచనలకు కావలిగా తోడుగా ఉండి నడిపించునుగాక. దేవా